ఒరే ముప్పారం, ఇంత క్లియర్ గా ఉంటే కనబడడం లేదు. జీవితాంతం వెతుకోవడమే, చూసుకో. ఈవిడొకరు, ఆయన అలకపోనడం, ఆ అలక తీర్చడానికి ఈవిడ అన్నం క్యారియర్తో రావడం. ఇప్పుడు మళ్ళీ మినీ యుద్ధమే జరుగుతుందేమో. అదేంటి చారి గారు, ఎప్పుడు నేను క్యారియర్తో ఆఫీస్కి వచ్చినా ఎదురుపడి నా చేతిలోని బరువును తీసుకునేవారు. ఇప్పుడేంటి కళ్ళప్పగించి చూస్తున్నారు? ఏం చేయమంటారు మేడం? ఆల్రెడీ మీరు నా తలపై పెద్ద బరువు పెట్టారు కదా, అది మోయలేక దించుకోలేక సతమతం అవుతున్నానండి. బరువా? అదేనండి నిత్య గారి విషయం. మీరేమో చెప్పొద్దు అంటారు, ఆయనేమో చెబుతావా లేక ఉద్యోగం నుంచి తీసేయమంటావా అని నా మీద అరుస్తున్నారు. ఈ పిచ్చుకు పైన అండి మీ పెద్దవాళ్ళ బ్రహ్మాస్త్రం. కంపదీసి చెప్పారా చారి గారు? ప్రాణం పోయినా మాట తప్పుతానండి, నేను చెప్పలేదండి. ఇందాక నన్ను క్యాబిన్లోకి పిలిచి ఆ ఫైలు ఈ ఫైలు అడిగి నన్ను సతాయించారండి. నేను డ్యూటీలో సిన్సియర్ గా ఉంటాను కాబట్టి సరిపోయిందండి, లేదంటే ఈ పాటికి నేను ఇంట్లో ఉండేవాడినండి. నేనుండగా మీ ఉద్యోగం పోనిస్తానా చారి గారు? అవుననుకోండి మేడం. ఏమిటి ఇంత పెద్ద క్యారియర్ తెచ్చారు? ఆయన అలకపోవాలని ఆయనకిష్టమైన కూరలన్నీ చేసుకుని తీసుకొచ్చాను. ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి, మునక్కాయల ఇగురు, బెండకాయ పులుసు, బంగాళాదుంపల వేపుడు, పెరుగు, ఇవే కదా మేడం తెచ్చారు. చారి గారు, క్యారియర్ విప్పకుండానే కూరలన్నీ కరెక్ట్ గా చెప్పారు. ఎలాగండి? మీకెలా సాధ్యమైంది? ఎక్స్పీరియన్స్ మేడం. మూత మూసినా సరే నా ముక్కు పసిగట్టేస్తుంది. నిజం చెప్పండి, మీ ఇంట్లో మీరే వంట చేస్తారు కదూ? అంటే అప్పుడప్పుడునండి, అది కూడా ప్రేమతోనే సుమండి. అయితే మీరు కూడా కొంగచాటు భర్తే. ఏదో ఏ గొడవ లేకుండా అలా జరిగిపోతుంది మేడం. మీరు గ్రేట్ చారి గారు, గొప్ప భర్త, మగ సతీవ్రతుడు. మీ మీనాక్షి అదృష్టవంతురాలు. మీరు వచ్చారని సార్తో చెప్పొస్తాను మేడం. మేడం గారు వచ్చారు సార్. ఏ మేడం చారి? ఢిల్లీ నుంచి సిఓ మేడమా? చెన్నై నుంచి ఎగ్జిక్యూటివ్ మేడమా? ఫారెన్ నుంచి డెలిగేట్ మేడమా? వాళ్ళెవ్వరూ కాదు, నేను. చారి సార్, మేడం అను. ఆవిడ నాకు మేడం గారే కదండి. దీనికోసమా ఇంత బిల్డప్ ఇచ్చావు? ఏంటి అది ఇది అంటున్నారు? ఏయ్, ఇది ఇల్లు కాదు, ఆఫీసు. చెప్ప పెట్టకుండా వచ్చావేంటి? మీకు క్యారియర్ తీసుకొచ్చానండి. ఎవరు తీసుకురమ్మన్నారు? భర్తకి భోజనం తీసుకురావాలని భార్యకొకరు చెప్పాలా ఏంటి? ఆఫీస్లో నా కోసం కష్టపడి పనిచేస్తున్నారు, నేను కూడా మీకోసం కష్టపడి వంట చేసి తీసుకొచ్చాను. నీకంత సీన్ కూడా ఉందా? అయ్యో రామా, ఎందుకు లేదండి? నీతో ముచ్చట పెట్టే తీరిక నాకు లేదు. నీ పని మీద ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు. భోంచేయండి, వెళ్తాను. నేను తిన్నా. ఏ ఆకలిగా లేదా? కోపంగా ఉంది. కోపం పోవడానికి అండి మీకు ఇష్టమైన కూరలన్నీ తెచ్చాను. ఏమీ అక్కర్లేదు. మునక్కాయ ఎగురు తెచ్చానండి, ముద్దపప్పు, ఆవకాయ, అందులో నెయ్యి వేసుకుని తీసుకొచ్చానండి. బంగాళదుంప ఫ్రై అండి. కంట్రోల్ రజే, కంట్రోల్. ఫుడ్తో కొట్టాలనుకుంటుంది, అస్సలు తగ్గకు. మర్చిపోయాను, ముల్లంగి వేసి సాంబార్ కూడా తెచ్చానండి. అబ్బా, చెబుతుంటేనే నోరు ఊరిపోతుంది మేడం. ఆకలి ఆవురు ఆవురు అంటుందండి. నాకేం లేదు, వెళ్ళండి. తినండి. డిస్టర్బ్ చేయకన్నాను కదా. మీరు భోంచేయగానే వెళ్ళిపోతాను. తినండి సార్. హలో, మీరు చెప్పింది మాత్రం నేను వినాలి, నేను అడిగింది మాత్రం మీరు చెప్పరు. ఏం చెప్పాలి? టైం వచ్చినప్పుడు చెప్తా అన్నావే, అది చెప్పు. చెప్పాలంటారా? చెప్పి తీరాలి. చెప్తే భరించగలరా? భరిస్తాను. విని తట్టుకోగలరా? తట్టుకుంటాను. ఆ గుండె ధైర్యం మీకుందా? ఆ శక్తి సామర్థ్యాలు మీకున్నాయా? కొంప తీసి చెప్పేస్తారా ఏమిటి?
నాకన్నీ ఉన్నాయి, ఏంటో చెప్పు. చెబితే తింటారా? తింటాను. అయితే తినండి, చెప్తాను. హలో, ఇప్పుడే చెప్పు. తిన్న తర్వాత చెప్తానంటున్నాను కదా. మళ్ళీ మాట తప్పితే మంగ తయారిక్కడ, మాట తప్పదు. ఓకే, తిన్న వెంటనే చెప్పాలి. హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను, భోజనం రెడీగా ఉంచు. జరవాయ్. ఏంటి యశోదా, గుడికెళ్ళి అంతగా దేవుణ్ణి ఏమని మొక్కుకున్నావేంటి? అందరూ బాగుండాలని మొక్కుకున్నానమ్మా. ఛా, సర్వే జన సుఖినో భవంతు అనుకోవడానికి నువ్వేమైనా మదర్ తెరిసావా లేక మాత అమృతానందమయ్యవా? నువ్వేం కోరుకునుంటావో చెప్పనా? దేవుడా, నా కూతురు గాని కూతురు మంగ తయారు బాగుండాలి, ఇంకా ఇంకా బాగుండాలి, ఆ నిత్యని బాధ పెట్టాలి, దానికి బతుకే లేకుండా చేయాలి అనేగా కోరుకునుంటావు. అయ్యో లేదమ్మా, నాకు మంగెంతో మీరు అంతే. మంగ బాగుండాలి, మీరు కూడా బాగుండాలి. నేను బాగుండాలనుకున్నప్పుడు నా ఇంటికి ఎందుకే దాన్ని దత్తత పంపించావు? నా ఆస్తంతా దానికి చెందేలా ఎందుకు చేశావు? ఏమంటున్నావమ్మా? మీ ఆస్తంతా మంగ తీసుకుందా? మరీ అంత అమాయకంగా నటించుకే యశోదా. నువ్వు చెప్పకుండానే, నీ ట్రైనింగ్ లేకుండానే అది నా ఇంటికొచ్చి నా మామ్తో పవర్ ఆఫ్ అటర్నీ పై సైన్ చేయించుకుని వెళ్తుందా? దేవుడి సాక్షిగా నిజంగా నాకేం తెలియదమ్మా. లేదంటే నమ్మడానికి నేనేమైనా పిచ్చిదాన్నా? ఎలా కనిపిస్తున్నాను? మంగ మీ తొట్టమ్మా, నిజంగా నాకు తెలీదు. ఓకే, నీకు తెలియని ఇంకో విషయం చెప్తాను, విను. రేపు మంగని చంపబోతున్నాను. ఎందుకమ్మా? ఎందుకంటే అది నా ఆస్తిని తీసుకుని హ్యాపీగా ఉంటే నేను ఏడుస్తూ ఉండాలా? హ, అది దర్జాగా వెలుగుబెడుతుంటే నేను దేహి అంటూ అడుక్కోవాలా? ఆస్తి దానికి, అష్ట కష్టాలు నాకా? అందుకే దాన్ని లేపేసి నా ఆస్తిని నేను తీసుకుంటాను. వద్దమ్మా, కావాలంటే మంగతో చెప్పి మీ ఆస్తి మీకు ఇప్పిస్తాను. దాన్ని ఏం చేయకు. భిక్ష వేస్తారంటే నాకు? భిక్ష కాదమ్మా, నువ్వు మంగకు ప్రాణభిక్ష పెట్టాలి. దయచూపమ్మా. ఓకే, దండం పెట్టావు కాబట్టి నీకు భిక్ష పెడతా. ఒక పని చేస్తావా? ఏం చేయాలో చెప్పమ్మా. రేపు పొద్దున్నే నువ్వు దాన్ని గుడికి తీసుకెళ్ళు. ఈవినింగ్ వరకు అక్కడే ఉండేలా చెయ్యి. ఎందుకమ్మా? ఎందుకు ఏమిటి అని అడక్కు. చెప్పింది చేస్తేనే దాన్ని చంపకుండా వదిలేస్తాను. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. మళ్ళీ మాట తప్పావో ముందు మంగ చేస్తుంది, ఆ తర్వాత నువ్వు చేస్తావు. కూర్చోండి. త్వరగా వండించు. ఏ, ఆకలిగా ఉందా? కాదు, త్వరగా తిని నువ్వు చెప్పి నిజం వినాలనుంది. అంటే మీ ధ్యాస అంతా నేను చెప్పబోయే నిజం మీదే తప్ప నేను కష్టపడి చేసిన వంటల మీద లేదన్నమాట. అయితే ఇంకెందుకులేండి, వద్దులేండి, లేండి. ఆకలిగా కూడా ఉంది, వడ్డించు. అలా అన్నారు, బాగుంది. సార్ సార్ సార్, ముందు ముద్దపప్పు ఆవకాయ కలుపుకు తినండి మీరు.
ఆ తర్వాత మునక్కాయ కూర తినండి. ఆ తర్వాత బెండకాయ పులుసు వెతుకు తినండి. సార్ ఆలుగడ్డ ఫ్రై ఉంటుంది సార్. చారి కావాలంటే నువ్వు తినవయ్యా. ఎందుకు రన్నింగ్ కామెంట్ చేస్తున్నావు? ఈ మాట కోసమే కదండి ఇందాక నుండి వెయిట్ చేస్తున్నాను. ప్లేట్ తీసుకోండి చారి గారు. రెడీ మేడం. ప్రిపేర్ గా ఉన్నావు అనమాట. ఏదో మేడం గారు దయ సార్. మంగ చేతి వంట రుచే వేరు. ఏంటి శ్రీవారు ఏదో అంటున్నారు? ఏముందండి, వంటలు అద్భుతం, అమృతం, అమోఘం అంటూ తింటున్నారు అంతే కదండి. అంత లేదు. ఈ మాత్రం వంటలు ఏ వంటలక్కైనా చేస్తుంది. అదేవిడి సార్ ఇంత రుచిగా ఉంటాను. అంత గొప్పగా ఏం లేవులే. నిజం చెప్పాలంటే యావరేజ్ గా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే బిలో యావరేజ్. మా పిన్ని అత్తయ్య ఇంతకంటే వెయ్యి రేట్లు బాగా రుచిగా చేస్తారు. హలో, ఏంటి కర్రీ వేసుకొని? ఎందుకు అంత గొప్పగా ఏం లేవు కదా. ఏ వంటలకైనా ఇలాగే చేస్తుంది కదా. మీ పిన్ని అత్తయ్య ఇంతకంటే బాగా చేస్తారు కదా. యావరేజ్, బిలో యావరేజ్ వంటలు. ఏం తింటారులేండి, తినేది చాలు లేవండి. లేదు లేదు, చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడే కదండి బాలేదన్నారు. చారి, నువ్వు మా ఇద్దరి మధ్యలో పుల్లలు పెట్ట మాకు. అలా ఎందుకన్నారో చెప్పండి. ఉత్తినే, ఊరికే సరదాగా నిన్ను ఏడిపిద్దామని. నిజం చెప్పండి. నిజం ముంగురు, వంటలు అమృతంలో ఉన్నాయి అనుకో. అయితే కూర వేసుకోండి. మేడం అదే చేత్తో నాకు కూడా కొంచెం మునక్కాయ కూర వేయండి. మరీ అంత కకృతిగా అడుగుతావేంటి చెరి? ఏమన్నా తినే దగ్గర నాకు మొహమాట ఉండదండి. అవును చారి గారు, కడుపు నిండా తినాలి, తృప్తిగా తినండి. అన్నదాత సుఖీభవ. సేమ్ డైలాగ్, శ్రీమతి సుఖీభవ. ఏమైంది బంగారం? మీరు తిన్నారే గాని నువ్వు తిన్నావని ఒక్క మాట అయినా అడిగారా? సారీ బంగారం, నువ్వు ఇంట్లో తినొచ్చావేమో అనుకున్నాను. మీరు తినకుండా నేను ఎప్పుడైనా తిన్నానా? ఓకే ఓకే, ఇప్పుడు తిను. తినడానికి ఉండాలిగా, మొత్తం మీరే తినేశారు. ఆఖరికి ఆకును కూడా వదలలేదు. మీటర్ ఆకు తీసుకొస్తే మిల్లీమీటర్ చేశారు. అది ఆక, ఇందాక ఆకుకూర అనుకొని తినేశా. అంత ఆకలితో ఉన్నారని చెప్పరే. తన మీద కోపంతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వచ్చాను సరే. మీరే కాదు, నేను కూడా టిఫిన్ తినలేదు. మీకోసం కష్టపడి వంట చేసి తీసుకొస్తే నాకు ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారా? నేను హట్ అయ్యాను, మీకేం నిజం చెప్పను. అలా అనుకు, నువ్వు అలా అనుకు. ఓ పని చేద్దాం సరే, వెంటనే మంచి హోటల్ నుంచి మీ మేడం గారికి భోజనం తెప్పించు. అలాగే ఏం సార్. అక్కర్లేదు. మీకేమో ఆరోగ్యకరమైన ఇంటి భోజనం, నాకేమో హోటల్ భోజనమా? నేను తినను. అంటే ఇప్పుడు ఏమంటారు మేడం? మీరు గరిట తిప్పినట్టు సార కూడా స్వయం భాగం చేసి మీకు వండి వడ్డించాలా? సరే, చెత్త సలహాలు ఇచ్చి దాన్ని చెడగొట్టేవంటే నేను చంపేస్తాను. మీరేం వంట చేయక్కర్లేదులేండి. మీరు మీ చేత్తో నాకు తినిపిస్తే చాలు. అమ్మ దొంగ, ఆల్రెడీ తీసి పెట్టుకున్నావు అనమాట. మేడం మీకు చాలా ముందు చూపుంది సుమండి. లేకపోతే మీ సారు వండి వడ్డించేంత వరకు ఆగమంటారా చారి గారు? తినిపించండి. ఓయ్, ఇది ఆఫీసు. అయితే ఏంటి? నువ్వే తిను. మీకు నిజం తెలియాలా వద్దా? తప్పదా? మ్మ్హ్మ్.
వద్దంటే చెప్పండి. ఓకే తినిపిస్తాను. నేను బయటికి వెళ్తాను సార్. హలో, మేము ఇక్కడ రొమాన్స్ చేసుకోండి చారి. జస్ట్ అన్నం తినిపిస్తున్నాను అంతే. ఆ తినిపించడంలో మీకు ఏమేమి అనిపిస్తాయో నాకేమేమి కనబడతాయో ఎవరికి తెలుసు సార్. కానివ్వండి కానివ్వండి. ఆ! అబ్బా! ఏయ్, ఏలు కురికావేంటి? అయ్యో అది మీ వేళ ములక్కాడు అనుకున్నానండి. నా వేలు నీకు మునక్కాయలా ఉందా? ఆ! అబ్బో! మళ్ళీ కురికావేంటి? అయ్యో బెండకాయ ముక్క అనుకున్నానండి. యాషలాస్తున్నావా? ఉహుం, కాదు సరసాలు. నిన్ను అయ్యో అయ్యో ఒక నిమిషం వాడుతా. ఇంక చాలండి. అప్పుడేనా? ఏ కొంచెమేగా తిన్నావు. మీ ప్రేమ కలిపి తిన్నాను కదా, కడుపు నిండిపోయింది. ఇక నేను బయలుదేరుతాను. హలో, తిన్నాక నిజం చెప్తాను. అన్నానా? మాట మార్చుకో. మాట తప్పనని కూడా అన్నావు. మంగమ్మ శపథం కూడా చేసావు. అయితే వినండి. చెప్పు చెప్పు చెప్పు. మళ్ళీ ఎవరికి చెప్పకూడదు. ఎవరికి చెప్పను? ఒట్టు. ప్రామిస్. దగ్గరికి రండి. ఇందాక మీకు నిజం చెప్తానని అబద్ధం అంటే చెప్పవా? సమయం వచ్చినప్పుడు చెప్తాను. యూ చీటర్, నన్నే మోసం చేస్తావా? నిన్ను ఏయ్, ఏయ్, ఆగు. ఆగమన్నా? నేను అస్సలు నమ్మకూడదు. నన్ను మోసం చేసి నాతో అన్నం తినిపించావు. నీకు తినిపించుకున్నావు. నిజం చెప్పమంటే రొటీన్ డైలాగ్ కొట్టావు. ఇప్పుడే తెలుసుకోవాలన్న తొందర ఎందుకు శ్రీవారు? తెలియాల్సిన టైంలో తెలుస్తుంది. సో నువ్వు నిజం చెప్పవని నాకు అర్థమైంది. నీ అంతటి నువ్వు చెప్పేంత వరకు ఇక నేను అడగను. థ్యాంక్ యూ శ్రీవారు. ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. వచ్చేటప్పుడు మల్లెపూలు తెండే. మల్లెపూలే కాదు, మట్టి కూడా తీసుకురాను. ఎలా? మీరు తెస్తారు, నాకు తెలుసు. రేపు నా ముందు దాన్ని పొగడకండి, నాకు నచ్చదు. పవర్ ఆఫ్ పేపర్స్ రూమ్ లో ఎక్కడ దాచిందో బాగా వెతకాలమ్మా. మాయల పకీరు ప్రాణం చిలకలో దాచినట్టు ఎక్కడో దాచిపెట్టుంటుంది. పాతాళంలో పెట్టినా వెతికి పట్టుకుంటాను. మీరేం వరి అవ్వకండి. ఇంకో విషయం అమ్మా, పొద్దున్నే జై మంగపై కోపడ్డాడు. ఎందుకు? పవర్ ఆఫ్ అటర్నీ తీసుకున్నందుకు. అదంత అవసరం అని దాని మీద అరిచాడు. దానికి మంగే ఉంది. ఏమంటుంది? సైలెంట్ గా ఉంది. తను సైలెంట్ కిల్లరమ్మా. మౌనంగా ఉంటేనే ఏదో ఒకటి చేస్తుంది. మధ్యాహ్నం ఆఫీస్కి భోజనం తీసుకెళ్ళింది. అప్పుడు కూడా గొడవైందని చెప్పింది. నో నో నో, వాళ్ళు గొడవ పడకూడదు, కలిసిపోవాలి. నువ్వెందుకమ్మా అంత కంగారు పడుతున్నావు? రేపు నేను ఆ ఇంటికి వచ్చినప్పుడు జై నాతో హ్యాపీగా ఉండాలి. అప్పుడే నేను ఆ పవర్ ఆఫ్ అటర్నీ పేపర్స్ తీసుకోగలను. మీరేం చేస్తారో నాకు తెలీదు. జై మంగల్ని కలపండి.
రేపు నాకు చాలా ఇంపార్టెంట్. అది మిస్ అవ్వకూడదు. వాళ్ళని కలపండి. నైట్ నాకు కాల్ చేయండి. చిచ్చి యాదవ జీవితం మరి మధ్యవర్తి బతుకైపోయింది మందై. జైని మంగనే కలపాలంట. ఇదంతా మనీ వచ్చే వరకే. అప్పటి వరకు ఓర్చుకోవాలి.